ఆహా! ఆవకాయకి ఏమాత్రం తీసిపోని కాలీఫ్లవర్ ఆవకాయ పచ్చడి. మరి ఏంటి కాలీఫ్లవర్ ఆవకాయ అనుకుంటున్నారా? ఆవకాయ, కాలీఫ్లవర్ కలిపే లేదండి. కాలీఫ్లవర్‌తో ఆవకాయ పచ్చడి చేస్తాం కదా! అదనమాట. చూసారా? ఎంత కలర్‌ఫుల్‌గా చక్కగా ఆయిల్‌తో తర్వాత బాగా ఊరి మనకి గుజ్జు గుజ్జుగా భలే కనిపిస్తోంది కదా! ఇది తినడానికి కూడా చాలా అమోఘంగా ఉందండి. మరి ఇదేంటో ప్రాసెస్ క్లియర్‌గా చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ టు శ్యామ్ల స్పెషల్స్. మీకు ఈరోజు నేను కాలీఫ్లవర్ పచ్చడి ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తానండి. బిగినర్స్ లెవెల్‌లో ఉన్న వాళ్ళు సైతం ఎవరైనా ఇప్పటివరకు అసలు నేను కాలీఫ్లవర్ పచ్చడే పెట్టలేదు అన్న అలాంటి వాళ్ళు కూడా చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా కమ్మగా ఉంటుంది. ఇది మనకి బయట ఉంటే గనక 3 వారాలు ఉంటుంది. ఫ్రిడ్జ్‌లో అయితే గనక పచ్చడి చివరగా పూర్తయ్యే వరకు చక్కగా ఉంటుందనమాట. మరి అన్ని కొలతలతో సహా చూసే ముందు ఈ వీడియో చివరి వరకు చూసాక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. మీకేదన్నా ఇందులో డౌట్ ఉంటే గనక కామెంట్ చేయండి. కాలీఫ్లవర్‌ని ఈ విధంగా చిన్న ముక్కలుగా తరుక్కొని మనం ఈ కాలీఫ్లవర్‌ని ఉప్పు, పసుపు ఉన్న నీళ్ళల్లో ఒక 5 నిమిషాల పాటు ఉంచి బాగా కడుక్కొని ఒక పల్చటి గుడ్డ పైన ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 2 కప్పుల నూనెను తీసుకోవాలి. అంటే సుమారుగా 200 గ్రాముల నూనె అంటే ఒక పావు కేజీ నూనె వరకు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ కాలీఫ్లవర్‌లన్నీ బాగా ఒక గుడ్డ పైన ఆరిన తర్వాత ఇలా ఉంటాయి. ఇప్పుడు ఒక ప్లేట్‌లోని కొంచెం ఇంగువ, వెల్లుల్లి రెబ్బలు, ఒక 10 ఎండుమిరపకాయలు తీసుకోవాలి. ఇంకా నాకు 2 కప్పుల కాలీఫ్లవర్‌కి నేను ఇక్కడ 3 పెద్ద సైజు నిమ్మకాయల్ని రసం తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఒక స్పూన్ ఆవాలు, అర స్పూన్ మెంతులు తీసుకొని 2 విడివిడిగా దోరగా వేయించుకొని చల్లారాక పొడి కట్టుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు నూనె వేడి చేసుకొని బాగా పొగలు కక్కేలాగా వేడి కాదండి. కొంచెం వేడి చేసుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా హీట్ అయ్యేలా వేడి చేసుకొని దించి వాటిలో ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు వేయాలి. చూసారా? ఆ ఆయిల్ హీట్‌నెస్‌కి ఇవి వేగుతాయి. ఎండుమిరపకాయలు నల్లగా అయిపోకూడదండి. అందుకని చెప్పేసి ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే వేసుకుంటాం. చూసారా? కాలీఫ్లవర్‌లన్నీ బాగా ఎండినియి కదా! ఎండిన తర్వాత ఎక్కడ కూడా చెమ్మ లేకుండా మంచిగా ఒక నాప్కిన్ పైన కానీ, లేదంటే ఏదైనా క్లాత్ పైన గానీ బాగా ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకొని ఇదే సైజ్ చిన్న చిన్న ముక్కలుండాలండి. నాకిక్కడ 2 కప్పుల వరకు ఈ కాలీఫ్లవర్ ముక్కలైనయి. నేను మీకు కొలత కరెక్ట్‌గా ఉండాలని ఇక్కడ చూపిస్తున్నాననమాట. ఈ విధంగా 2 కప్పుల కాలీఫ్లవర్‌కి మీరు పచ్చికారం వాడినట్లయితే గనక అరకప్పు కారం పడుతుందండి. చూసారా? నేను ఇక్కడ పచ్చికారమే తీసుకున్నాను. పచ్చళ్ళు పెట్టుకునే పచ్చికారం అని ఉంటుంది కదా! అది తీసుకున్నాను. అది ఒక హాఫ్ కప్ వేసుకుంటున్నాను. ఇప్పుడు పావు కప్పు మీద ఒక స్పూన్ ఎక్కువైన సాల్ట్ అనమాట. ఒకవేళ సాల్ట్ తక్కువగా తింటారు అనుకునే వాళ్ళైతే గనక కొంచెం పావు కప్పు కరెక్ట్‌గా సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. ఇది కూడా వేసుకొని 2 స్పూన్ల పసుపు కూడా వేసుకోవాలి. ఆ 2 స్పూన్లు పసుపు కంపల్సరీ వేసుకోవాలండి. ఇంకా ఇందాక మనం చల్లార్చుకుని పొడి చేసుకున్న ఆవాలు, మెంతులు ఉన్నాయి కదా! అవి విడివిడిగా పొడి చేసుకున్నా పర్లేదు. ఇలా కలిపి పొడి చేసుకున్నా పర్వాలేదు. అది ఒక స్పూన్ పౌడర్ వేసుకుంటాం అనమాట. ఆవ మెంతి పిండి ఒక స్పూన్‌ది వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇవన్నీ మంచిగా కలుపుకుంటే గనక మొత్తం కాలీఫ్లవర్‌కి పట్టినట్టుగా పైన కిందన కలిపి బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత ఇందాక మనం 3 నిమ్మకాయలని రసం తీసి పెట్టుకున్నాం కదండీ! ఆ రసాన్ని వేసుకొని మళ్ళా ఇంకొక 5 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఎక్కడా కూడా తడి చుక్క అనేది తగలకూడదండి. తడి చుక్క అనేది తగలకుండా మనం కాలీఫ్లవర్‌ని కూడా బాగా ఆరబెట్టుకొని చేసుకుంటే మనకి చాలా బావుంటుంది. అయితే ఎండలో పెట్టేదానికన్నా ఫ్యాన్ గాలిలో పెట్టి కాలీఫ్లవర్‌ని ఆరబెట్టుకోవడం అనేది చాలా ఉత్తమం. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది నూనె ఏదైతే ఉందో ఆ నూనె వేడిగా ఉండకూడదు. ఇందాక పోపులు అవి వేసుకున్నాం కదా! వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, ఇంగువ కలిపి వేసుకున్నాం.
నూనె పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఈ కాలీఫ్లవర్లోకి కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు కూడా మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు ముక్కకి ఫుల్గా ఉప్పు కారం అన్నీ పట్టేలాగా నూనె పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. అందుకే కొంచెం వెడల్పుగా ఉన్న బౌల్ని తీసుకోండి. నేను ఇక్కడ ఒక కేజీ పచ్చడి వచ్చిందండి నాకు. మొత్తం అంతా చెప్పాలంటే అంటే ఒక కేజీ డబ్బా ఉంటుంది కదా, దాని నిండుగా వచ్చిందనమాట. మనకి కలిపేటప్పుడు ఇక్కడ నూనె కనిపించట్లేదు చూసారా, చాలా తక్కువగా ఉప్పు కారానికి పట్టినట్టు ఏదో సరి సమానంగా ఉండనట్టు అలా కనిపిస్తోంది కదా. కానీ ఊరిన తర్వాత ఇది వేరేలా ఉంటుందండి. ఈ విధంగా మొత్తం కలుపుకొని ఒక గ్లాస్ బౌల్లోకి తీసుకొని దీని మీద మూత పెట్టి అలా 12 నుంచి 24 అవర్స్ వదిలేయాల్సిందే. కంపల్సరీ లీస్ట్ 12 అవర్స్, కంప్లీట్గా అయితే కనుక 24 అవర్స్ వదిలేయాలి. చూసారా, ఇలా మూత పెట్టుకొని నేను 24 అవర్స్ వదిలేసానండి. మరుసటి రోజు తీస్తే చూసారా, ఆయిల్ చక్కగా పైకి తేలి మొత్తం ఊట అంతా కూడా ముక్కకి బాగా పడుతూ ఇగురిగురుగా అలా ఉందన్నమాట. చూడండి, ఇక్కడ నేను మీకు ఒకసారి కలిపి చూపిస్తాను. చూసారా, చక్కగా మొత్తం కాలీఫ్లవర్స్ అన్నీ కూడా దానికి పట్టున్నాయి కదా. అయితే 24 అవర్స్కి ఇంకా కాలీఫ్లవర్లో కాస్త పచ్చిదనం ఉంటుందండి. ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకొని ఒక రెండో రోజు కాకుండా మూడో రోజు ఇది మనం పెట్టుకుని తినడానికి పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఇక్కడి నుంచి తినేయచ్చు, కానీ ముక్కలో కాస్త పచ్చిదనం ఉంటుంది. అదే మూడో రోజుకైతే పర్ఫెక్ట్గా మీకు ముక్క ఊరి గ్రేవీతోని ఆయిల్తోని చాలా బాగుంటుంది. కొంచెం స్పైసెస్ ఎక్కువ ఉంటాయి, మీరు కారం కావాలి అనుకుంటే తగ్గించుకోవచ్చు. ఇలా వేడివేడి అన్నంలో చక్కగా నెయ్యి ఇంకా ఈ కాలీఫ్లవర్ ఆవకాయని వేసుకుని ఒక 4 ముద్దలు తిన్నారనుకోండి, స్వర్గం చూసినట్లే ఉంటుందనుకోండి. ఇంకా గోంగూర పప్పులో కానీ ముద్దపప్పులో కానీ ఇది కలిపి తిన్నారనుకోండి, ఆహా ఓహో అనాల్సిందే, అంత బాగుంటుంది. మరి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి రుచి చూస్తారా? ట్రై చేసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్లో రూపంలో నాకు తెలియచేయండి. మరి ఈ వీడియోతో ఇలా సెలవు తీసుకుంటాను. నమస్తే, ఉంటాను. సర్వేజన సుఖినో భవంతు.